వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనం మార్చి 3, 2024 నాడు జరిగినటువంటి ఎంజేపీ సెట్ 6వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన ప్రశ్నపత్రానికి సంబంధించిన ప్రశ్నలకు మనం జవాబులను తెలుసుకుందాం. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా సోషల్ స్టడీస్కు సంబంధించిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండే పొర ఏది? ఆప్షన్ సి, ట్రోపోస్పియర్. రెండవ ప్రశ్న, భూమి తన స్వంత అక్షం చుట్టూ కదులుటను ఏమంటారు? ఆప్షన్ సి, భ్రమణం అనేది సరి అయింది. అదేవిధంగా మూడవది, వనపర్తి రాజులు నిర్మించిన 7 భారీ ట్యాంకులను ఇలా పిలిచేవారు. ఆప్షన్ సి, 7 సముద్రాలు. తర్వాత 4వది, మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? సరి అయిన సమాధానం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇదే కరెక్టు. తర్వాతి ప్రశ్న, అతిపెద్ద మరియు లోతైన సముద్రం ఏది? 5వది, ఆప్షన్ బి, పసిఫిక్ మహాసముద్రము. 6వది, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? ఆప్షన్ బి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తర్వాత 7వ ప్రశ్న, మన దేశానికి సంబంధించిన మన నిర్ణయాలు మనమే తీసుకోవడాన్ని అంటారు? ఆప్షన్ సి, సార్వభౌమాధికారము. 8వ ప్రశ్న, ప్రతి సంవత్సరం జనవరి 26న మనము డాష్ జరుపుకుంటాము? గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఆప్షన్ డి, రిపబ్లిక్ డే. 8వది, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. గ్లోబల్ వార్మింగ్కు కారణం ఏది? ఆప్షన్ ఏ, CO2 పెరుగుదల, బి, అటవీ నిర్మూలన, సి, వాహనాల నుండి వచ్చే పొగ, డి, పైవన్నీ. ఇవన్నీ కారణమవుతాయి కాబట్టి పైవన్నీ. 9వది ఆప్షన్ డి సరి అయింది. తర్వాత 10వది, ఎడారి ఓడ అని పిలువబడే జంతువు ఏది? ఆప్షన్ బి, ఒంటె. షిప్ ఆఫ్ ద డిజర్ట్, ఎడారి ఓడ అని దేనిని పిలుస్తారు? ఒంటెను. తర్వాత ఆదిలాబాద్కు చెందిన గిరిజనులు? ఆప్షన్ ఏ, గోండులు. 12వది, గోదావరి నది ఈ కొండలలో పుట్టింది? పశ్చిమ కనుమల్లో బ్రహ్మగిరి కొండల్లో పుడుతుంది. కాబట్టి ఇక్కడ నీలగిరి కొండలు ఇచ్చారు, కానీ గోదావరి నది బ్రహ్మగిరి కొండల్లో, అంటే పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి కొండల్లో పుడుతుంది. తర్వాతి ప్రశ్న 13వది, గద్వాల్ స్మారకాన్ని ఎవరు నిర్మించారు? ఆప్షన్ సి, సోమనాద్రి నిర్మించాడు. తర్వాతి ప్రశ్న 14వది, ఎవరిని అష్టభాషా కోవిదుడు అని పిలుస్తారు? ఆప్షన్ బి, బహిరి గోపాలరావును అష్టభాషా కోవిదుడు అని పిలుస్తారు. తర్వాత అన్ని మతాలను సమానంగా చూడడం? ఆప్షన్ సి, సెక్యులరిజం అవుతుంది. మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రశ్నలకు జవాబులు. 16వది, ఆప్షన్ బి, 51 లీటర్లు 800 మిల్లీలీటర్లు అనేది సరి అయింది. 17వది, ఆప్షన్ సి, 6 గంటల 40 నిమిషాలు AM, పొద్దున 6 గంటల 40 నిమిషాలు అనేది సరి అయింది. అదేవిధంగా 18వది, 170 సెకండ్లు డాష్ నిమిషం మరియు డాష్ సెకండ్లకు సమానము. ఇక్కడ చూడండి, 2 నిమిషాల 50 సెకండ్లకు సమానము. 18 ఆప్షన్ ఏ కరెక్ట్. అదేవిధంగా 19వది, ఆప్షన్ డి, 5/7 అనేది ఇక్కడ పెద్దది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. 20వ ప్రశ్న, రాము 14 కేజీల బంగాళదుంపలు కొన్నాడు. 3/7 బంగాళదుంపలు పెద్దవి మరియు మిగిలినవి చిన్నగా ఉంటే బంగాళదుంపలు ఎన్ని కేజీల బంగాళదుంపలు చిన్నవి? చూడండి, 20, ఆప్షన్ సి, 8 కేజీల బంగాళదుంపలు చిన్నవి. 21వది, 53/7ను ఇలా వ్రాయవచ్చు? 7.4/7గా రాయొచ్చు. 7 4/7. 21 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. తర్వాత ఒక వృత్తం యందు కేంద్రం నుండి ఆ వృత్తం అంచు వరకు ఉండే పొడవును ఏమంటారు?
చూడండి ఇక్కడ ఒక వృత్తం యందు కేంద్రం నుండి వృత్తం అంచు వరకు గల పొడవు వ్యాసార్థం అవుతుంది, రేడియస్. ఆప్షన్ డి సరి అయింది. 23వది అతిపెద్ద 4 అంకెల సంఖ్య మరియు అతిపెద్ద 2 అంకెల సంఖ్య ఎంత అని ఇచ్చాడు, కానీ ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్ అని తప్పుగా ఇవ్వబడ్డది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ 4 డిజిట్ నంబర్ అండ్ ద లార్జెస్ట్ 2 డిజిట్ నంబర్? అంటే అతిపెద్ద 4 అంకెల సంఖ్య మరియు అతిపెద్ద 2 అంకెల సంఖ్యల యొక్క భేదం. ఇక్కడ డిఫరెన్స్ అడిగారు కదా, భేదం. ఇక్కడ చూసినట్లయితే మనము 23వది ఆప్షన్ సి 9900 సరి అయింది. తర్వాత ఇచ్చిన వరుస సంఖ్యలలో 3 మరియు 6 గుణకములుగా గల సంఖ్య ఆప్షన్ ఏ 18 సరి అయింది. 25వది ప్రొట్రాక్టర్తో కోణాలను కొలవడానికి ఉపయోగిస్తారు. ప్రొట్రాక్టర్ను కోణాలు కొలవడానికి ఉపయోగిస్తారు. 25 ఆప్షన్ ఏ సరి అయింది. 26 లక్షలో 1 తగ్గించిన వచ్చు సంఖ్య ఏది? 99,999. కాబట్టి 26 ఆప్షన్ సి అనేది సరి అయింది. 160 రోజుల్లో పూర్తి ఎన్ని వారాలు ఉంటాయి? ఈ 160ని వారానికి 7 రోజులు కాబట్టి 7తో భాగించాలా. పూర్తిగా ఎన్ని ఉంటాయి, మిగిలిన ఎన్ని రోజులు ఉంటాయో మనం చూసుకోవచ్చు. 27వది ఆప్షన్ ఏ 22 వారాలు. 5102ను ఉపయోగించి వ్రాయగల అతి చిన్న 4 అంకెల సంఖ్య చూడండి 1025. 28 ఆప్షన్ సి కరెక్ట్. 29వది 58,729 సంఖ్యలో 5 మరియు 7 స్థాన విలువల మధ్య భేదం ఏమిటి, తేడా ఏమిటి? 5 యొక్క ఇక్కడ స్థాన విలువ చూసినట్టే 50,000 ఉంది. అదేవిధంగా 7 స్థాన విలువ 700. 50,000 నుండి 700 తీసేస్తే మనకు 49,300 వస్తుంది. కానీ ఇక్కడ మరి సరి అయిన సమాధానం అయితే కనబడడం లేదు. తర్వాత 30వది ఒక రోజుకు ఎన్ని సెకండ్లు ఉంటాయి? 86,400. 60 ఇంటూ 60 ఇంటూ 24. 31వది 100 ఇంటూ 200 ఇంటూ 0 ఇంటూ 300. ఇక్కడ 0 తోటి గుణాకారం కాబట్టి 31వ ప్రశ్నకు ఆప్షన్ సి 0 అనేది సరి అయింది. 32వ ప్రశ్న మీరు రోజుకి 8 పేజీలు చదవగలిగితే 184 పేజీలు చదవడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? 23 రోజులు. ఆప్షన్ బి సరి అయింది. 33వది ఒక చతురస్రం యొక్క భుజము 4 సెంటీమీటర్లు. ఒక చిన్న చతురస్రం 1 సెంటీమీటర్ భుజం దాని 4 మూలల నుండి కత్తిరించబడిన తర్వాత మిగిలిన దాని చుట్టుకొలత ఎంత? ఆప్షన్ ఏ అనేది సరి అయింది. 16 సెంటీమీటర్లు. 16 యొక్క 12వ గుణకం ఏది? 34వది 192. ఆప్షన్ డి అనేది సరి అయింది. అదేవిధంగా 82, 76, 70, 64 డాష్ వరుసలలో తర్వాత సంఖ్య ఏది? 58. ఇవి 6 తగ్గుతూ వచ్చాయి కాబట్టి ఇక్కడ 58 వస్తుంది. తర్వాత ఒక పట్టణంలోని జనాభా 28,76,543. వీరిలో 15,42,678 మంది పురుషులు. ఊరిలో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు? 36. దీనికి సరి అయిన సమాధానం ఆప్షన్ సి 13,33,865 మంది ఆడవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా 1/12 సంవత్సరం ఏమవుతుంది? ఆప్షన్ ఏ 1 నెల అవుతుంది. ఎందుకంటే ఒక సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 1/12 సంవత్సరం ఏమవుతుంది? 1 నెల అవుతుంది. తర్వాత వాట్ పార్ట్ ఈజ్ షేడెడ్? ఇక్కడ షేడ్ చేయబడిన భాగం చూడండి. ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్లు ఉన్నాయి, ఎన్ని భాగాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉంది. షేడ్ చేయబడినవి 2. యాక్చువల్గా 2/6 అంటే 1/3 అన్నమాట. 38 ఆప్షన్ బి 1/3 అనేది సరి అయింది. 39వది చూడండి. ఒక గడియారం యందు 3 గంటల సమయంనకు చిన్న మరియు పెద్ద ములుల మధ్య ఏర్పడిన కోణం ఏది? ఆప్షన్ ఏ 90 డిగ్రీస్ సరి అయింది. ఎఫ్ అనే అక్షరంలో 40వది ఎఫ్ అనే అక్షరంలో ఎన్ని లంబ కోణాలు ఉన్నాయి? 3. ఆప్షన్ సి సరి అయింది. పై పటం యొక్క వైశాల్యం ఎంత? ఒక్కొక్క బాక్స్ 1 చదరపు మీటరు. ఎన్ని ఉన్నాయి చూడండి? 1 2 3 4 5 1 2 3 5 ముళ్ళ 15. కాబట్టి ఆప్షన్ డి
15 స్క్వేర్ సెంటీమీటర్స్. 41వ దానికి సరి అయిన సమాధానం ఆప్షన్ డి. 42వది విశాల్ కిలో పాత పేపర్ను కొనుటకు 9 రూపాయలు చెల్లించాడు. 45 కిలోలు కొనుట కోసం అతను ఎంత మొత్తం చెల్లించాలి? చూడండి, ఇక్కడ ఆప్షన్ డి 405 రూపాయలు అనేది సరి అయింది. 43వది ఒక పెట్టెలో 6 కిలోల 750 గ్రాముల కూరగాయలున్న అటువంటి 4 పెట్టెల్లో ఉన్న కూరగాయల మొత్తం బరువు ఎంత? చూడండి, 43వది 27 కేజీలు. 5 క్వింటాళ్ళు దేనికి సమానము? 44వది 500 కేజీలకు సమానం. 44 ఆప్షన్ డి, ఎందుకంటే 1 క్వింటాల్ ఈజ్వల్ టు 100 కేజీలు కాబట్టి 5 క్వింటాలు 500 కేజీలు. అదేవిధంగా 45వది 50 లీటర్ల నూనెను 250 మిల్లీ లీటర్లు ప్యాకెట్లుగా మార్చిన ఎన్ని ప్యాకెట్లు మనకు వచ్చును? 200 ప్యాకెట్లు. ఆప్షన్ బి అనేది సరి అయింది. ఇప్పుడు తెలుగుకు సంబంధించినటువంటి ప్రశ్నలకు జవాబులను మనం చూద్దాం. వీరి పాలన అంతమయ్యింది, పరాయి పాలన అంతమైంది. 46 ఆప్షన్ డి సరి అయింది. అమల పాఠం చదువుతుంది, క్రియను గుర్తించండి. 47 ఆప్షన్ బి చదువుతున్నది అనేది క్రియ కాబట్టి 47 ఆప్షన్ బి సరి అయింది. గంటలు కొట్టే గడియారం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ సాలార్జంగ్ మ్యూజియంలో ఉంది. దూరం వ్యతిరేక పదము, దగ్గర. పద్యాల ద్వారా పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఆప్షన్ సి నైతిక విలువలు. తెలుగు సంవత్సరాలు ఎన్ని? 51వది ఆప్షన్ బి 60 సరి అయింది. 52వది దేశభక్తిని గూర్చి ఉన్న పాఠం ఏది? ఆప్షన్ ఏ మన జెండా. అల్లులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు కలవు? 53వ ప్రశ్న ఇది. కా నుండి బండిరా వరకు. ఆప్షన్ బి 53 ఆప్షన్ బి సరి అయింది. 4వది చాకలి ఐలమ్మ ఒక వీరవనిత. 54 డి సరి అయింది. 55 ఏ చెట్టు ఉంటే చింతలు ఉండవు? ఆప్షన్ ఏ చింత చెట్టు ఉంటే చింతలు ఉండవు. 56వది మనకు ప్రాణాధారం ఏది? నీరు. ఆప్షన్ సి సరి అయింది. అమ్మవారికి బోనం దేనితో సమర్పిస్తారు? ఆప్షన్ ఏ మట్టి కుండతో సమర్పిస్తారు. 58వది లేఖకి మరో పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఉత్తరం సరి అయింది. 59వది తాబేలు కుందేలును పరుగులో ఓడించింది. క్రియాపదం గుర్తించండి. క్రియాపదం ఆప్షన్ సి ఓడించింది అనేది సరి అయింది. రవి లడ్డు తిన్నాడు. గీత గీసిన పదం బహువచనం, లడ్డు బహువచనం, లడ్డులు. ఆప్షన్ బి సరి అయింది. తర్వాత సైన్స్కు సంబంధించిన ప్రశ్నలు. 61వది మానవ శరీరం ఎన్ని ఎముకలను కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ 206 సరి అయింది. పునరుత్పాదక వనరుకు ఉదాహరణ ఏది? 62వ ప్రశ్నకు జవాబు సూర్యకాంతి. ఆప్షన్ డి సరి అయింది. 62 ఆప్షన్ డి సరి అయింది. తర్వాత 63వది నీటిని ఉపయోగించి ఉత్పత్తి చేయబడిన విద్యుత్తు. ఆప్షన్ బి జల విద్యుత్తు. 64వది మనము డాష్ వద్ద రోడ్డు దాటాలి? జిబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు దాటాలి. 64 ఆప్షన్ సి సరి అయింది. 65వది ఈ కణాలు రోగకారక సూక్ష్మజీవులతో పోరాడతాయి. ఆప్షన్ బి WBC తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ అనేది సరి అయింది. 65 ఆప్షన్ బి సరి అయింది. 66వది కడుపులోకి ఆహారాన్ని తీసుకువెళ్ళే భాగము అన్నవాహిక. ఆప్షన్ బి సరి అయింది. 67వది రాత్రి సమయంలో చురుకుగా ఉండే జంతువులను ఏమంటారు? నిశాచర జంతువులు. 67 ఆప్షన్ డి సరి అయింది. 68వది టెలివిజన్ మరియు మన కళ్ళ మధ్య దూరం ఎంత ఉండాలి? 2.5 మీటర్లు ఉండాలి. 69వది శరీరం వెలుపల కనిపించే అవయవాలను డాష్ అంటారు? ఆప్షన్ సి బాహ్య అవయవాలు అంటారు. తర్వాత 70వది మెదడు నుండి శరీరంలోకి వివిధ భాగాలకు సందేశాలను చేరవేసే నరాలు మరియు కణాల నెట్వర్క్ను ఏమంటారు? ఆప్షన్ డి నాడీ వ్యవస్థ. 70వ దానికి సరి అయిన సమాధానం ఆప్షన్ డి నాడీ వ్యవస్థ. 71వది ధాన్యాలను తిని పొలాలను నాశనం చేసే ఎలుకలను తిని రైతుకు సహాయం చేసే జీవి ఏది? ఆప్షన్ డి పాము. 71వ దానికి సరి అయిన సమాధానం ఆప్షన్ డి పాము. తర్వాత 72వది మన ముక్కు ద్వారా గాలి పీల్చడం మరియు బయటికి
పంపడాన్ని డాష్ అంటారు. ఆప్షన్ సి శ్వాసక్రియ అంటారు. 72 ఆప్షన్ సి సరి అయింది. తర్వాత 73వది గుండె జబ్బులకు చికిత్స చేసే వైద్యుడిని డాష్ అంటారు. ఆప్షన్ బి కార్డియాలజిస్ట్. 74వది ఆరోగ్యంగా ఉండాలంటే ఈ క్రింది ఆహారాలకు దూరంగా ఉండాలి. ఆప్షన్ ఏ చిరుతిండి, బి నిలువాహారం, సి మత్తు పానీయాలు. వీటి అన్నింటికి దూరంగా ఉండాలి కాబట్టి ఆప్షన్ డి పైవన్నీ అనేది సరి అయింది. 75వది ఒక వ్యక్తి తీవ్రమైన గుండెపోటుకు గురైనప్పుడు ఇవ్వవలసిన ప్రథమ చికిత్స ఆప్షన్ ఏ సిపిఆర్. 75వ దానికి సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ సిపిఆర్. చూడండి, తర్వాత ఇంగ్లీష్కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి 76 నుండి 80 వరకు. ముందుగా రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ ఫ్రమ్ 76 to 80. One day a miller and his son drive their donkey to market. Soon a group of girls sees them and breaks out laughing. Look, cries one. Look at those fools. They are walking on foot when the donkey can carry one of them on his back. This seems to make a sense. So the miller lifts his son onto the donkey and marches along happily. They walk for a while. They meet an old man. The old man shouts at the son, "You should be ashamed of yourself. You lazy rascal. You lazy rascal. You are riding on the donkey when your poor old father has to walk. Get down and let your father rest his old bones." Now choose the correct answer. 76 76వది according to the passage the fools are. Option C Miller and his son. 77 you should be ashamed of yourself, you lazy rascal. The lazy one in the above line is son. 77 option A correct. 78 the meaning of cries in the para is option B shout. 79 Miller and his son are going to dash, going to market. 79 D is right. Whom the old man scolded. 80 correct answer is Miller's son. Option B is correct answer. 81 the shopkeeper placed dash old chair in the middle of the shop. Choose the correct article. ఇక్కడ సరి అయిన ఆర్టికల్ను మనము ఎన్నుకోవాలి. 81వది ఆప్షన్ బి ఎన్ ఓల్డ్ చైర్. ఇక్కడ చూడండి ఓఎల్డి ఇది మనకు ఓవెల్ సౌండ్ ఇస్తుంది కాబట్టి ఓల్డ్ చైర్ అనేది ఓవెల్ సౌండ్ ఇస్తుంది కాబట్టి ఓవెల్ సౌండ్ ముందు యాన్ అనేది ఆర్టికల్ని వాడతాం. తర్వాత 82వది ఈ బాట్ డాష్ లిటిల్ కిటన్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. లిటిల్ కిటన్ ఇది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఆప్షన్ ఏ. 82 ఆప్షన్ ఏ అనేది సరి అయింది. 83 it didn't rain dash 3 years. Option B it didn't rain for 3 years. తర్వాత 84వది the pond was a wide stretch of caked earth. ఆప్షన్ బి సరి అయింది. 85 కరుణ is a dash girl. కరుణ is a great 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 girl. 85 option C is correct answer. 86 throw junk food is not good dash. We don't eat it. Option B correct. 87 I dash afraid of snakes. I am option C is the right answer. 88 how would you ask your friend for a book in a polite manner? Option C could you please give me a book. 88 option C is correct. 89 the baby of the cat is called kitten. ఆప్షన్ డి సరి అయింది. ఇక్కడ చూడండి 90వ ప్రశ్న ఉమెన్ వెంట్ వెరీ ఫార్ డాష్ ఆఫ్ వాటర్. ఫర్ సర్చ్ ఆఫ్ వాటర్. ఆప్షన్ డి is correct. 91 ఐడెంటిఫై ద రాంగ్ సెంటెన్స్. ఇక్కడ చూడండి తప్పుగా ఉన్నవి గుర్తించాలి. షీ హాజ్ ఏ పెన్ రైట్.
రాజు యాజ్ ఏ బుక్ రైట్, దే హ్యావ్ బుక్స్ రైట్. ఐ యాజ్ ఏ బుక్ అనేది రాంగ్ సెంటెన్స్. ఇక్కడ ఏముండాలా, ఐ హ్యావ్ ఏ బుక్ అని ఉండాలి. 92 he wants to eat డాష్ ఐస్ క్రీమ్. కరెక్ట్ ఆర్టికల్ అండ్ ఐస్ క్రీమ్. ఇక్కడ ఓవెల్ సౌండ్ అనేది ఉంది, ఐస్ క్రీమ్ ఓవెల్ సౌండ్ అనే ఉంది కాబట్టి ఇక్కడ యాన్ వస్తుంది. 93 రాణి ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఆప్షన్ ఏ సరి అయింది. 93 ఆప్షన్ ఏ కరెక్ట్. 94 లోకేష్ ఈజ్ టాలర్ దెన్ రాజీవ్. 95 choose the correct sentence. Mohan is the cleverest boy in the class. This one is correct. 95 option A. 96 choose the past participle form of the verb cut. A cut. Option A cut. 96 option A correct. 97 choose the opposite meaning of the word win. Option C lose. 98 choose the plural form of the word mango. మీ మ్యాంగోకు బహువచన పదం మ్యాంగోస్. ఆప్షన్ సి అనేది సరి అయింది. తర్వాత విమల డాష్ సింగింగ్. విమల లైక్స్ సింగింగ్. 100వ ప్రశ్న దిస్ కంట్రీ ఈజ్ అవర్స్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంజేపీ గురుకుల 6వ తరగతి 2024 ప్రశ్నపత్రానికి సంబంధించిన కీను మనం తెలుసుకున్నాము. ఇప్పుడు నేను చెప్పినటువంటి సమాధానాలలో మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అది ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.